నమస్తే, నేను మీ జాహ్నవి. మరి మనం మన జగన్ గురుజీతో ఉన్నాం కదా, మాట్లాడేద్దాం. నమస్తే గురుజీ. నమస్తే అమ్మా. అయితే గురుజీ, నిద్రలేమి సమస్య అసలు ఇవాళ రేపు ఈ వయసు ఆ వయసు సంబంధం లేదు. ఒకప్పుడు 70-80 ఏళ్ళు దాటిన వాళ్ళు నిద్ర రావట్లేదురా అనేవారు. కానీ ఇవాళ రేపు అలా లేదు. టీనేజర్స్ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి నాకు రాత్రంతా నిద్ర లేదు, నాకు నిద్ర పట్టట్లేదు, ఇలాంటి సమస్య ఎక్కువైపోయింది. ఇంకా చెప్పక్కర్లేదు, 16-17 సంవత్సరాల నుంచి మొదలు. అసలు ఈ నిద్రలేమి, ఇన్సోమ్నియా ప్రాబ్లంకి కారణాలు ఏంటి? ఎందుకు నిద్ర పట్టదు? నిద్ర పట్టాలంటే సింపుల్ రెమెడీస్ ఏంటి? అద్భుతం. మన యోగా సెంటర్కి కూడా తల్లి చాలామంది వస్తూ ఉంటారు. నిద్రలేమి, ఇన్సోమియా, అసలు నిద్ర పట్టకపోవడం, అప్పుడప్పుడు పట్టకపోవడం, పడుకున్న తృప్తిగా పడుకోకపోవడం, తక్కువ టైంలోనే మెలకు రావడము, ఇట్లా రకరకాల మానసికమైనటువంటి నిద్ర సమస్యల గురించి మనం మాట్లాడుకుందాం. అసలు మనిషి హాయిగా నిద్రపోవాలి అంటే నిద్ర అన్నది మనసుకు సంబంధించిన విషయం. మన శరీరంలో ఈ మెదడు చక్కగా పనితీరుని సవ్యంగా సామరస్యంగా ఉంచినప్పుడు మనసు హాయిగా కుదుటుగా వాలుతుంది. ఉదాహరణకు మనం ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి చప్పట్లు కొట్టాం, పక్షులన్నీ ఎగిరిపోతుంటాయి. అలానే చిన్నది ఏదైనా మన మనసుని ఇబ్బంది పెట్టేటువంటి అంశము మనం ఎక్కువసార్లు ఆలోచించినా, ఎక్కువసార్లు వ్యవహరించినా, ఎక్కువసార్లు దాని మీద ఒత్తిడికి లోబడిపోయి ఒక విధంగా ఉన్న మన మనసు సహజ స్థితిని కోల్పోతుంది. 2, మన శరీరంలో ఉండేటువంటి రసాయన వ్యవస్థలో ముఖ్యంగా ఈ మెలటోనిన్ అని, ట్రిప్టోపాన్ అని, మన మెదడు యొక్క నరాలలో ఉత్పన్నమయ్యే రసాయన వ్యవస్థ సమతుల్యత కోల్పోతే కూడా నిద్ర రాదు. రకరకాల కారణాలు ఉన్నాయి. ఇవన్నీ ఏ కారణాలు ఉన్నా, ఏదున్నా, ఫస్ట్ మనిషి ఒక బ్రహ్మసూత్రం జ్యోత, శారీరకంగా కష్టం పెంచుకోవాలి, మానసికంగా ఒత్తిడి తగ్గించుకోవాలి. ఈ రేషియో ఏమైపోయిందంటే మానసిక ఒత్తిడి పెరిగింది, శారీరక శ్రమ తగ్గింది. బాగా కష్టపడ్డోడు పడుకున్నంత హాయిగా బాగా సుఖపడ్డోడు పడుకోడు. ఫ్యాక్ట్, ఇది సత్యం. కాబట్టి శరీరము తన పనిని తనుగా, తన దినచర్యలోని పనులు తను చేసుకోగలిగే సహజతత్వానికి అలవరుచుకోవాలి. 1. 2, మనకి మనసు బాగా నిద్రపోవాలి అంటే మన పూర్వీకులు మనకు అలవాటు చేసినటువంటి మానసిక కుదుట, ప్రశాంతత, నిద్ర, ఈ తలకు రాసే నూనె ఫస్ట్. అసలుకి చాలా మంది ఎవరు రాయట్లేదు, కుదుటుగా రాసుకోవాలి చక్కగా. పూర్వంలో స్కూళ్ళకు బయలుదేరే ముందు ఆయిల్ రాసి లాగి జడలేసి రుబ్బి గట్టిగా పిడసగట్టి పంపేవాడు. అందుకే నేను మా యోగా సెంటర్లో చాలా కేసులతో చూశాను తల్లి. నూనె బాగా రాపిస్తున్నాను, మరలా వినండి వినేవాళ్ళు. మొదటి సూత్రం చెబుతున్నా, నిద్ర బాగా పట్టాలన్నా, మైగ్రేన్ తగ్గాలన్నా, మానసిక చికాకు తగ్గాలన్నా, ఇటువంటి మానసికమైనటువంటి చంచలత్వపు మనస్సు యొక్క స్థితత్వాన్ని కలిగించడానికైనా మొదటి సూత్రం, ప్రతిరోజు కనీసం వారానికి 2 రోజులు మంచిగా ఆయిల్ పట్టించండి. నెలకి ఒక్కసారి మీ మాడు భాగము బ్రహ్మరంధ్రము అని ఉంటుంది, 1 స్పూను 5 ml to 10 ml ఆముదమును వేసి అలా ట్యాపింగ్ చేస్తూ 5 నిమిషాలు హాయిగా నువ్వో నీ కూతురుతోనో లేదు నీ పిల్లలతోనో హాయిగా అలా మర్దన చేపించండి. కొంతమంది తెలియక బార్బర్ షాపులకి వెళ్ళిపోయి రోజు మసాజులు అవసరం లేదు బంగారం. చక్కగా నేను చెప్పినవి చేయండి. వారానికి 2 సార్లు తలకు మామూలుగా నువ్వుల నూనె, హెయిర్ ఆయిల్, గత ఎపిసోడ్లో నేను చెప్పినట్టుగా అయ్యన్నా వాడండి. 2వది ట్యాపింగ్, అంటే ఇక్కడ ఆముదము పెట్టి ట్యాప్ చేయాలి. మీకు చూడండి సార్, చాలా అద్భుతంగా కనబడుతుంది. ఇక 2, మనసు అసలు బాగా చికాగ్గా ఉంది, అనీజీగా ఉంది, మైగ్రేన్ ఉంది, వాళ్ళు ఇంకా 2 సూత్రాలు చేయాలి. అరికాళ్లకు పడుకునేటప్పుడు గోరువెచ్చని నువ్వుల నూనెని సెగ పుట్టే అంతగా వేడి చెయ్యి, అరిపాదం 2 రుద్ది 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 సెగ పుట్టాల. అలా రుద్దితే మన శరీరంలో ఉన్న పిత్తం వేడి డిశ్చార్జ్ అయ్యి మనసు అంటే ఉదాన వాయువులు శాంతించి మెదడు భాగం నిద్రపోతుంది. 2వది మా తాతగారు చేసేవాళ్ళు. మా తాతగారి పేరు రంగయ్య గారు. ఆయన పూర్వంలో తలనొప్పి కానీ వచ్చినా రాకున్నా వారానికి ఒకసారి ఆముదపు ఆకు తెప్పించుకొస్తాడు. ఆముదం ఆకు బాగా లేతగా పెద్దది తల మీద పెట్టి గుడ్డ కట్టుకునేవాడు లేదా టోపీ పెట్టుకునేవాడు. నేను ఇవాళ చెబుతున్నా, మా యోగా సెంటర్లో ఒక 5-6 కేసులు ఓన్లీ మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళకి ఈ సూత్రాలతోనే తగ్గించా. ఆముదం ఆకు పెట్టాను, బాగా ఒక 11 రోజులు 15 రోజులు, వారానికి 2 సార్లు ఆయిల్ రాంచాను. 3వది అరికాళ్లకు నూనె రుద్దించాను. నెలకు ఒకసారి కపాలానికి ఆముదం మసాజ్ చేపించాను. ఇటువంటి ప్రయోగం మీరు మీ ఇంట్లో చేయండి.
ఏ సమస్య లేదు, మనసు హాయిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, మంచి నిద్ర పట్టాలని ఉందా, అప్పుడు కూడా నేను చెప్పినట్టు ఆముదం రాయండి, నువ్వుల నూనె రాయండి, లేదా కొబ్బరి నూనె రాయండి, తలకు ఆయిల్ పట్టించండి. అంటే కాలాన్ని బట్టి ఫ్యాషన్గా సిల్కీగా ఏదో మనకు ఉంటాయి. అందుకే కనీసం శనివారం ఆదివారం అన్న తలకు ఆయిల్ బాగా పట్టించి 2 రోజులు ఉంచుకొని ఆ తర్వాత మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు షాంపూ, మన ఆయిల్స్ లాంటివి వాడి క్లియర్ చేసుకోండి. ఇది ఒకటి అయిపోయింది. ఇంకా కొన్ని చిట్కాలు ఉన్నాయి, వాటిని మరొక ఎపిసోడ్లో మీకు అద్భుతంగా, అంటే అసలు మెదడు ఎప్పుడు హుషారుగా, ఉల్లాసంగా, హాయిగా, సంతోషంగా, ఆనందంగా, తేలిగ్గా, చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా ఉండాలంటే ఏమి తాగాలి, ఏమి తినాలి. సో ఆ చిట్కాలు ఏంటో చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక అద్భుతమైన చిట్కాలు మీ ఇంట్లోనే పెట్టుకోవచ్చు. మన ఇంట్లో తులసి చెట్టు పెడతాం కదా, అలానే తల్లి బ్రహ్మి, సరస్వతి ఆకులు, శంఖ పుష్పి అని ఉంటుంది, బ్లూ కలర్ పువ్వులు వస్తాయి. ఇవాళ చాలా చోట్ల చెట్ల ముందు, ఇంటి ముందు పాదుల్లో వస్తున్నాయి. శంఖ పుష్పి, బ్రహ్మి అంటే సరస్వతి ఆకు. ఇంకొకటి ఉందండి, దాల్చిన చెక్క. ఈ 3 గుర్తుపెట్టుకోండి మీరు. డైరెక్ట్గా బ్రహ్మి టీ తాగినా ఓకే, శంఖ పుష్పి తాగినా ఓకే, దాల్చిన చెక్క తాగినా ఓకే. 100 ml వాటర్ పొయ్యి మీద పెట్టండి, 2 శంఖ పుష్పి పుష్పాలు వేయండి, 2 బ్రహ్మి ఆకులు వేయండి, అంగుళం దాల్చిన చెక్క అలా నలిపి వేయండి, 1 యాలుక్కాయ వేయండి. 4 గుర్తుపెట్టుకోండి. అద్భుతమైన టీ లేదా కషాయం మీరు ఏమన్నా అనుకోండి. నేనైతే దీన్ని మైండ్ రిలాక్సేషన్, బ్రెయిన్ బూస్టర్, మైండ్ స్ట్రెస్ రిలీవర్ అంట. అగైన్ ఐఎమ్ టెలింగ్, ఒక 4 లేదా 6 ఆకులు బ్రహ్మి ఆకులు అనగా సరస్వతి ఆకులు, 2 శంఖ పుష్పి పుష్పాలు, 3 అంగుళం దాల్చిన చెక్క ముక్క, 1 యాలుక్కాయ 100 ml వాటర్లో వేస్తే 80 ml అయ్యే వరకు మరిగి వడకట్టి, ఏ తేనె, ఏ బెల్లము ఏమీ కలపద్దు. యాలుక్కాయ అంటే ఇలాచి, దాల్చిన చెక్క ఫ్లేవర్తో ఉన్న టీ తాగండి మీరు. బ్రెయిన్ బూస్టర్. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి దొరకవు కదా గురువు గారు? 100% దొరుకుతాయి, 100% దొరుకుతాయి. దొరకని పక్షంలో మమ్మల్ని ఆశ్రయిస్తే ఆ అద్భుతమైన బ్రెయిన్ బూస్టర్ ఆర్ స్టిమ్యులేటర్ టీ, రిలాక్సేషన్ టీ పౌడర్ని నేను తొందరలో చేస్తాను, మీకు ప్రొవైడ్ చేస్తాను. ఏదైనా మీకు అందంది నేను చేస్తున్నాను అంటే అర్థం మీరు అడగటంలో నేను చేయటమే కానీ వ్యాపారం చేయాలని కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఫార్ములా ఓపెన్ చేసి చెప్పాను అంటే మిమ్మల్ని చేసుకోమనే కానీ నేను అమ్మాలని కాదు. ఎవరైతే చేసుకోలేరో, అంత సమయం ఉండదో, వాటిని అన్నిటిని పోగు చేసుకోలేరో వాళ్ళు నన్ను 1 వీక్ తర్వాత ఆశ్రయించండి, నేను మీకు అద్భుతంగా ఇస్తాను. ఇటువంటి టీ ఒకటి తాగండి. చెప్పినట్టుగా తలకు ఆయిలు, కాళ్ళకు నూనె రుద్దటం, ఆముదం ఆకు పెట్టుకోవటం, ఆముదం రాయటం, ఈ టీ తాగటం. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకోటి ఉందండి, చాలా ముఖ్యమైనది. ఇది ఆషాఢ మాసం అంటారు. ఆషాఢ మాసం అంటేనే కొంచెం బ్యాక్టీరియా, వాటర్ పొల్యూషన్ వచ్చేటువంటి సీజన్. పూర్వంలో ఆడవాళ్ళు బట్టలు ఉతకటం, గిన్నెలు తోమటం, రకరకాల పనుల్లో విపరీతమైన బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ వాటర్ వల్ల వచ్చేటువంటి ఏ బ్యాక్టీరియా వాళ్ళని ఏమీ చేయకూడదన్న ఉద్దేశంతో ఆరోగ్యపరంగా గోరింటాకు పెట్టుకోమని చెప్పారు. అలాంటి గోరింటాకు కాళ్ళకి పెట్టారు. ఎందుకో తెలుసమ్మా, ఆడవాళ్ళు ఇళ్లల్లో బట్టలు ఉతికి ఆ మురుగు, నురుగు, సబ్బుల మధ్య తిరిగి ఉంటారు. అలాంటి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న హెన్న లేదా గోరింటాకు యొక్క పేస్టు తలకి మగవాళ్ళు కూడా, పిల్లలు కూడా, పెద్దలు కూడా, ఏదో వైట్ హెయిర్ వస్తేనే కాదు, కపాలము, మెదడు, దాని నుంచి ఉత్పన్నమైన ప్రాణ సంహితమైన మనసు ఆహ్లాదంగా, ఆనందంగా, సంతోషంగా, శాంతంగా ఉండాలంటే కపాలానికి అనగా ఈ జుట్టుకి మీరు గోరింటాకుని రుబ్బి చక్కగా దాంట్లో కొంచెం నిమ్మరసం వేసి, అంతకంటే కొంతమంది ఎగ్గు కలుపుతారు, కాఫీ పొడి కలుపుతారు, అవన్నీ నాకు తెలియదు. మీ హెన్నాలు మీరు ఎట్టన్నా చేసుకోండి. మీ ఏమంటారు హెయిర్ ప్యాకులు అంటారు, నాకు తెలియదు. నేను చెప్పేది ఒకటే, జస్ట్ రుబ్బి కొంచెం పెరుగు, కొంచెం నిమ్మరసం కలిపి దానిని మగవాళ్ళు కూడా నెలకు 1 రోజు తలకు పట్టించుకొని హాయిగా ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంచుకొని తలక పోసుకోండి. అసలు మీకు ఆ రోజు నిద్ర వస్తుందండి, సూపర్గా వస్తుంది. అలాంటి గోరింటాకు కూడా మన మనస్సు చక్కగా నిద్రపోవటానికి పెడతారు. అందుకే వేళ్ళకి, కాళ్ళకే కాదు, తలకి పెట్టుకున్నా కూడా హెయిర్ గ్లో, హెయిర్ షైన్, హెయిర్ థిక్నెస్, హెయిర్ బ్యూటీ కూడా వస్తాయి.
ఇండైరెక్ట్గా మెదడు యొక్క పనితీరుని సమత్వపరిచి, సమాధానపరిచి, శాంతపరిచి, మనసు యొక్క లక్షణములు అనగా వినటం, ఆలకించటం, ఆలోచించటం, మెమరీ చేసుకోవటం అనే సహజ లక్షణాలు కూడా పనిచేస్తాయి. కావున ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తల్లి మంచి నిద్రపోవాలన్నా, మనసు ప్రశాంతంగా ఉండాలన్నా ఆ ఆయిల్ థెరపీ, ఈ టీ థెరపీ, ఈ గోరింటాకు యొక్క తలకు పెట్టుకునే విధానం చక్కగా పెట్టుకొని మీరు కూడా పాటించి నాకు కూడా తెలియచేస్తే చాలా ఆనందపడతాను. ఇది నేను చెప్పేది రైటా, ఓహో వీళ్ళకు కూడా పనిచేసిందా, నా దగ్గర పనిచేసిన వాళ్ళతో పాటుగా మీకు అవుతుందా అని ఇంకొంచెం దాన్ని బాగా డిజైన్ చేయడానికి నేను ప్లాన్ చేస్తాను. ఆ హెన్నా పౌడర్ కూడా నేను ఒకటి తయారు చేశాను, నా దగ్గర ఉంటుంది, చేయండి. వీటితో పాటు అభ్యంగన స్నానం అంటారు, అదేంటో మరొక ఎపిసోడ్లో మీకు చెప్తాను. శరీరం మొత్తం కూడా నిస్సత్తువుగా ఉంటే అప్పుడు మనం శరీరానికి ఎలాంటి స్నానం చేయించితే, ముఖ్యంగా పిల్లలకి ADH అంటారు, అలాంటివి వచ్చిన పిల్లలకి ఎలాంటి స్నానం చేయించాలి, ఎలా చేయించాలి అనేటువంటిది మనం కూడా మనసు యొక్క వికారము, వికల్పములు, అశాంతి కలగకుండా ఆ శరీరతత్వం, మనోతత్వం సంపూర్ణంగా అన్వయతత్వంతో ఉండి ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన విషయాలను మరొక ఎపిసోడ్లో మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ సెలవు. జై గురుదేవ్. థ్యాంక్ యూ టు ఆల్. జై గురుదేవ్. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క రెమెడీ అడిగితే ఇన్ని రెమెడీస్ ఇచ్చారు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. సో ఇదండి, చూసారు కదా, మరి నిద్రలేమితో ఎవరైతే బాధపడుతున్నారో ఆ సమస్యతో చక్కటి పరిష్కార మార్గాలు, ఎన్నో రకాల రెమెడీస్ అలా చక్కగా అనర్గళంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసేసారు. సో డెఫినెట్గా ఇవన్నీ ఫాలో అయితే ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్స్ వాడి, మనం అలోవెరా జ్యూసులు వాడి ఆ రిజల్ట్ చూసేసాం కాబట్టి మనందరికీ తెలుసు. సో డెఫినెట్గా ఇది కూడా మనం యూజ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. మరి అలాగే పర్సనల్గా మరి గురువు గారిని సంప్రదించాలన్నా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. గురువు గారి దగ్గర ఉన్న ఎలాంటి ప్రొడక్ట్స్ కోసమైనా సరే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక్కోవచ్చు. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.